ఇవి ఎంతకాలం ఉన్నా న్యాయం జరగదు. అందుకని మనం చేసే ప్రతి బడ్జెట్ పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ అంటాం. ప్రతి మనిషిని ఆ బడ్జెట్లోకి ఇన్వాల్వ్ చేసే సిస్టమ్ రావాలి అధ్యక్ష. ఆ సిస్టమ్ రావాలంటే మనకి 2 కోట్ల మంది, ఎంతసేపు మన బడ్జెట్ చర్చలు అన్నీ కూడా గ్రామాలు, గ్రామాభివృద్ధి, లేకపోతే రైతు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానిలో 2 కోట్ల మంది, రాష్ట్రంలో సగం మంది ఇతర రంగాల్లో అసంఘటితంగా, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులుగానో, లేకపోతే పలు రూపాల్లో పలు గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినవి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏం బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ చర్చలు జరుపుతున్నాము, ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అక్కడ వడ్డీ రాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలవదు ఏం జరుగుతుందో. సాగరాలు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, ఇతర కుమ్మరులు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. ఎవరి పని వాళ్ళే, వాళ్ళకి తెలవదు ఏం జరుగుతుందో. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టంతో ఈ డబ్బులు పోగవుతున్నాయి. ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి వెళ్ళట్లేదు. దానికోసం వాళ్ళని ఇన్వాల్వ్ చేసే పద్ధతుల్లో ఎలా చేస్తారు అనేది మనం బడ్జెట్ రూపాంతరమే, మేకింగ్ ఆఫ్ ద బడ్జెట్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బి చేంజ్డ్ అధ్యక్ష. సార్ అది ఇప్పుడు మీరు అయిద్దని నేనేమన్ను, కానీ ఒక ఐడియా లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే చదివేస్తాను అధ్యక్ష.